వ్యూవర్స్, రేవంత్ రెడ్డి గారు మొన్న కాక్రోచ్ ఉద్యమ నేపథ్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఆ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కామెంట్ చేశాడు. ఆ సందర్భంలో యువతను ఆకర్షించడానికి చాలా మంది చాలా రకాల కార్యక్రమాలు చేశారు, మనం చూసాం. కొందరు ఆ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడానికో, పక్కదారి పట్టించడానికో పాలకపక్షం ఒకవైపు, అధికార పక్షం మరోవైపు ప్రయత్నం కూడా చేశాయి. ఇంతకుముందే మనం కొన్ని వీడియోల విషయం ప్రస్తావించుకున్నాం. వాళ్ళు గత 3 నెలలుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశమంతా తిరుగుతూ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు అభిజిత్ అన్ని రాష్ట్రాలు ఒక్కసారి సుడిగాలి పర్యటన చేసి వచ్చాడు. ఈ సందర్భంలో ఎవరు పెద్దగా మాట్లాడలేదు, వాళ్ళకి సపోర్టుగా రాలేదు. కానీ ఒక్కసారి ఒక 5 లక్షల మంది జంతర్ మంతర్లో చేరుకొని ఢిల్లీ నగర వీధులన్నిటినీ దిగ్బంధం చేసిన తర్వాత ఈ ఉద్యమం యువతరం చేతుల్లోకి ఎక్కడ వెళ్తుందో, మేము ఎక్కడ వెనకబడిపోతామో అని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీ గారు హుటాహుటిన మల్లికార్జున ఖర్గే బర్త్డే పార్టీలో పాల్గొని అక్కడి నుంచి డైరెక్ట్గా దేశ ప్రధానమంత్రి ఇంటి ముందుకి సీఎంలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, నాయకుల్ని వెంటేసుకొని వెళ్ళి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశాడు. మరోవైపు డిఎంకే పార్టీ కర్ణాటక కడుతున్న ప్రాజెక్టుల వలన పైనుంచి రావాల్సిన నీళ్లు మాకు తగ్గిపోతాయని ఆ ప్రాజెక్టుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి విద్యార్థుల ఉద్యమాన్ని చర్చ కాకుండా, దాని మీద అంత కాన్సన్ట్రేషన్ లేకుండా చేయాలని ప్రయత్నం చేసి, ఇంకోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి మోడీ గారికి, ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి వీరిద్దరి మధ్య జుగల్బందీ నడుస్తుంది అన్నాడు. ఒక అండర్స్టాండింగ్ కార్యక్రమం నడుస్తుంది అని ఆయన అన్నాడా, ఆయన పార్టీ శ్రేణులు అన్నాయా, సోషల్ మీడియాలోకి ఆ వార్త వచ్చేసింది. ఇట్లా భిన్నమైనటువంటి వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో ఎందుకు ఇలాంటి అభిప్రాయాలు వచ్చాయి అని మనం కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు 50 ఏళ్ల వయసులోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ఆయన జన్మదిన వేడుకలు జరిగినాయి. ఆ సందర్భంలో జన్మదినం వేడుకలు చేసుకోకుండా యువతరాన్నంతా సమీకరించి ఇందిరా పార్క్ దగ్గర మరెక్కడో ఒక ధర్నా కార్యక్రమం చేశాడు. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి మద్దతుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన 100 మంది విద్యార్థి యువతరాన్ని సమీకరించి ధర్నా చేశాడు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, ప్రముఖ నాయకులందరూ, అధికార పక్షమేమో ఉద్యమాన్ని తప్పుదారి పట్టించడానికి, ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఉద్యమం మీద నిర్బంధం ప్రయోగించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి, ప్రతిపక్షాలేమో ఈ ఉద్యమంతో మేము లేకుండా ఎక్కడ పోతాము, మా ప్రాధాన్యత కోల్పోతున్నామేనని ప్రతిపక్షాలు ప్రయత్నం చేశాయి. ఎందుకు ఇదంతా జరిగింది ఒకసారి ఆలోచించండి. ఎందుకు జరిగిందంటే దేశ రాజకీయాలు విద్యార్థి యువతరం చేతుల్లోకి ఎక్కడ వెళ్ళిపోతాయో, మేమందరం ఎక్కడ కనుమరుగైపోతాము అనుకున్నారు. ఎవరి కనుమరుగైపోయేటోళ్ళు? 60 ఏళ్ళు దాటిన రాజకీయ నాయకులు. రాహుల్ గాంధీ గారికి 56 ఏళ్ళు, 55 ఏళ్ళు ఉన్నాయి. ఇంకొక 5 ఏళ్ళు అయితే షష్టి పూర్తికి వస్తాడు. మోడీ గారికి 75 ఏళ్ళు ఉన్నాయి. మల్లికార్జున ఖర్గే గారు పాపం నడవలేకపోతున్నారు. అన్ని పార్టీల నాయకులు వృద్ధ నాయకులుగా మారిపోయారు. వీళ్ళు దేశాన్ని నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. నడవలేని వాళ్ళు దేశాన్ని నడిపిస్తారని అనుకుంటున్నారు. కనుక వీళ్ళందరి పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో ఈ విద్యార్థి యువతరం చేసిన శబ్దానికి అని భయపడిపోయి ఏదో విధంగా దాంట్లో భాగం కావాలనుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కామెంట్ చేశాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరం ఉంటే సరిపోతుంది, విద్యార్థి యువతరాన్ని చట్టసభల్లోకి ఆహ్వానించాలి మనము అని రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. నేను రేవంత్ రెడ్డి గారి కామెంట్ను అంగీకరిస్తున్నా, ఆహ్వానిస్తున్నా. 21 సంవత్సరాలకే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అయ్యే అవకాశం యువతరానికి రావాలి. ఒక్కసారి మనం చూస్తే లోక్సభ, రాజ్యసభ ఈ 2 కలిపితే పార్లమెంట్, వీళ్ళని ఎంపీలు అంటాం. లోక్సభ ఎంపీగా పోటీ చేయాలంటే 25 ఏళ్ళు నిండి ఉండాలి. రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలంటే 30 ఏళ్ళు నిండి ఉండాలి. రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 35 ఏళ్ళు నిండి ఉండాలి. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 35 ఏళ్ళు నిండి ఉండాలి. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇది కొనసాగుతూ ఉంది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 25 ఏళ్ల నుంచి 21 ఏళ్ళకి తగ్గించాలి అన్నారు. ఇందులో సమంజసం ఉన్నదా, శాస్త్రీయత ఉన్నదంటే 100%. ఎందుకంటే ఈనాటి విద్యార్థి యువతరంలో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా పెరిగాయి. ఒకప్పటికి ఇప్పటికీ సమాజానికి చాలా తేడా. ఇప్పుడు 20, 21, 22 సంవత్సరాల విద్యార్థి యువతరం ప్రపంచాన్ని అద్భుతంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. వివిధ రకాల భాషలు మాట్లాడుతున్నారు. దేశం మీద దేశభక్తి కలిగి ఉన్నారు. కమిట్మెంట్ కలిగి ఉన్నారు. దేశం కోసం ఏదో చేయాలని ఉన్నారు. ఉడుకునెత్తుల్లో దేశం కోసం పని చేయడానికి, తమ శ్రమనంతా ధారపోయడానికి సిద్ధంగా ఉంటారు. ఇన్ని అనుకూలతల రీత్యా 21 సంవత్సరాలకి చట్టసభల్లోకి ఆహ్వానించటం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ చట్టసభల్లోకి వచ్చే వీళ్ళు అనేక విషయాల మీద చర్చ చేసి ప్రజలకు కావలసిన సరైన చట్టాలని,
ప్రజలకు మేలు చేసే చట్టాలను రూపొందించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో స్వార్థం అనేది అంతగా ప్రవేశించని వయసు గనక. విద్యార్థి యువతరాన్ని మనం నాయకులుగా చూడాలంటే ఎక్కడి నుంచి తయారవుతారు వీళ్ళు? జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, విశ్వవిద్యాలయం నుంచి తయారవుతారు. ఇప్పుడు ప్రధాన నాయకులు, బాగా నాలెడ్జ్ ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేశాడు. వెంకయ్య నాయుడు గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో పనిచేసి వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు, నెహ్రూ గారు, ఇట్లా చాలా మంది పేర్లు విద్యార్థి సంఘాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. ఆనాడు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు, ఆ ఎన్నికల సందర్భంలో వివిధ అంశాల మీద చర్చోపచర్చలు, ఆ చర్చలు చేసే క్రమంలో చదవటం, అధ్యయనం చేయటం, వాళ్ళ ఆలోచన విధానంలో మెచ్యూరిటీ రావటం, ఇట్లా అనేక అంశాలు. కనుక నాయకులు ఎక్కడ తయారవుతారా అంటే నాయకులు విశ్వవిద్యాలయాల్లో తయారవుతారు. కనుక మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు కదా, అందుకే వెంటనే వారు ఏం చేయాలంటే విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలి. వారి మేనిఫెస్టోలో కూడా ఈ మాట పెట్టారు. చాలా సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, మెచ్యూర్డ్ యువతరం రాజకీయాల్లోకి రావాలంటే మొట్టమొదలు మీరు కళాశాలల్లో ఎన్నికలు నిర్వహించండి. 1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో చిన్న సంఘటన జరిగిందని, ఎన్నికల సందర్భంగా చిన్న ఘర్షణ జరిగిందని, దాన్ని ఆధారం చేసుకొని ఆనాడు ఎన్టీ రామారావు విద్యార్థి సంఘాల ఎన్నికల్ని రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే జీవోని ఎత్తేసి విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగాలంటే వెంటనే ఈ అకాడమిక్ ఇయర్ ఎన్నికలు జరుగుతాయి. సెంట్రల్ యూనివర్సిటీలలో జరుగుతున్న ఎన్నికలు, కేవలం స్టేట్ యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజీలలో, ఇంటర్మీడియట్ కాలేజీలలో ఎన్నికలు లేవు. కనుక రేవంత్ రెడ్డి గారు 21 సంవత్సరాలు అనే ఆ మాటకి ముందు షరతుగా ఏముండాలంటే కళాశాల, యూనివర్సిటీలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరగాలి. ఇవాల్టి జనరేషన్ ఎంత నాలెడ్జ్తో ఉంటుంది, ఎంత స్పష్టత, ఎంత దృక్పథం, ఎంత విజన్తో ఉంది అనడానికి మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ ధర్నా సందర్భంలో వారు మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యచకితులమవుతాం. ఏ సబ్జెక్టు తీసుకున్నా విలేకరులు అడిగే ప్రశ్నలకి చాలా అద్భుతంగా, తొనకకుండా, బెనకకుండా, సమర్థవంతంగా, సాధికారికంగా సమాధానం చెప్తున్నారు. మొత్తం భారతదేశాన్ని కన్విన్స్ చేశారు. వాళ్ళు భారతదేశాన్ని కన్విన్స్ చేశారు కనుకనే నాయకుడు అభిజిత్ 30 ఏళ్ళ వయసే దేశాన్ని వాళ్ళు కన్విన్స్ చేశారు కనుకనే వాళ్ళకి అక్కడ చుట్టుపక్కల ఊడ్చుకోవడానికి చీపురు కట్టలు, నాప్కిన్ ప్యాడ్లు, భోజనం, చెప్పులు, మందులు ఇవన్నీ ప్రజలు వాలంటరీగా ముందుకొచ్చి వాళ్ళకు పంపిణీ చేశారు. కనుక అంత కన్విన్సింగ్ మెథడ్ వాళ్ళలో ఉంది గనక 21 సంవత్సరాలకి చట్టసభల్లోకి ప్రవేశించడానికి చట్ట సవరణ చేయాలి వెంటనే. అయితే ఇక్కడ చట్ట సవరణ చేసి 21 ఏళ్ళకి ఆహ్వానిస్తారు కదా, మరి రిటైర్మెంట్ కూడా ఉండాలి కదా రాజకీయ నాయకులకి. జీవితాంతం రాజకీయ నాయకులుగానే ఉంటారా? జీవితాంతం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటారా? నడవడం చేతగాని వాళ్ళు కుర్చీల్లో తీసుకుపోయే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉంటారా? చట్టసభల్లో ఉంటారా? కనుక నాకు తెలిసి భారతదేశంలో రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ళు ప్రొఫెసర్లకి, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో టీచింగ్లో ఉండే వాళ్ళకి 65 ఏళ్ళు ఉంది. కనుక 65 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉంటారు, 65 ఏళ్ళ వరకు చురుకుగా ఉంటారు, మెదడు చురుకుగా పనిచేయడానికి శక్తి ఉంటుంది. ఒక ఆఫీసులో కూర్చొని పనిచేసే వాళ్ళను, యూనివర్సిటీలో కూర్చొని పాఠాలు చెప్పే వాళ్ళకి 65 ఏళ్ళకి రిటైర్మెంట్ చేస్తున్నప్పుడు మరి రాజకీయాలంటే గ్రామాల్లోకి వెళ్ళాలి, తాలూకాలకు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, రాష్ట్రం అంతా తిరగాలి, ఓపికతో పనిచేయాలి, ఫైళ్ళని చూడాలి, ప్రజలతో మాట్లాడాలి. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి మీకు? 2 గంటలు పాఠం చెప్పేవాడికి 65 ఏళ్ళు దాటితే రిటైర్మెంట్ చేసినప్పుడు మరి ఇంతమందితో సమన్వయం చేయవలసిన వాడికి రిటైర్మెంట్ ఏజ్ ఉండాలి కదా. నా ప్రతిపాదన ఏమిటంటే ఉద్యోగులకు 65 ఏళ్ళు ఉన్నట్లు రాజకీయ నాయకులకు కూడా 65 ఏళ్ళు కాగానే రిటైర్డ్ అయిపోతే కొత్త రక్తం వస్తుంది రాజకీయాల్లో. కనుక దాని మీద కూడా చట్టం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇక ఒక చర్చ ఉంది మనకి. ఏం చర్చ? రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళకి విద్యా అర్హతలు అక్కర్లేదా అనే చర్చ ఉంది. కానిస్టేబుల్ కావాలంటే ఇంటర్మీడియట్ పాస్ కావాలి, టీచర్ కావాలంటే BA BD పాస్ కావాలి, ప్రొఫెసర్ కావాలంటే PhD చేయాలి, అంగన్వాడీ వర్కర్ కావాలంటే, ఆశా వర్కర్ కావాలంటే, నర్సు కావాలంటే ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ రాజకీయాల్లోకి రావడానికి క్వాలిఫికేషన్ ఎందుకు లేదు అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. కనుక ఇవాళ అన్ని కులాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక 20 ఏళ్ల కిందట, 15 ఏళ్ల కిందట లాంటి పరిస్థితి లేదు. SC ST BC వర్గాల్లో డిగ్రీ PG చదివి PhD చదివినటువంటి వాళ్ళు దాదాపు ఎక్కువ మంది దొరుకుతారు. అందుకే జస్ట్ బ్రెయిన్ స్ట్రోమింగ్ కోసం చెప్తున్నాను. చర్చ చేయండి, ఆలోచించండి. పోటీ చేసే వాళ్లకు కూడా అర్హతలు ఎందుకు ఉండకూడదు అనేది ఒక చర్చ కోసం మాత్రమే మాట్లాడుతాను. నేను వ్యక్తం చేసిన అభిప్రాయంలో ఏమన్నా మార్చుకోవాల్సింది ఉంటే కూడా మీరు మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. నా ఆలోచన కూడా ఇంకా మరింతగా మెచ్యూర్డ్గా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయంలో మాత్రం మనకి ఓటు హక్కు కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి 21 ఏళ్ళు ఓటు వేయడానికి
21 ఏళ్ళు నిండితే ఓటు హక్కు వచ్చేది. తర్వాత 1988లో అనుకుంటాను 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఈనాటి యువతరం చాలా గొప్పగా ఆలోచిస్తుందని ఆయన 21 ఏళ్ల వయసు నుంచి ఓటు హక్కు పొందడానికి 18 ఏళ్ల వయసుకు తగ్గించాడు. ఇప్పుడు 18 ఏళ్ల వయసు కొనసాగుతుంది. కనుక పోటీ చేయడానికి కావలసిన ఏజ్ని కూడా 21 ఏళ్ళుగా తగ్గించాలని, రాష్ట్రంలో చేయగలిగింది అయితే రాష్ట్రంలో చర్చ చేసి చేయాలి, పార్లమెంట్లో చేయగలిగింది అయితే ప్రపోజల్ పంపించి పార్లమెంట్ విన ఒత్తిడి పెట్టాలి. ఆ విధంగా ఇవాళటి తరం దేశం మార్చడానికి, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించడానికి, ఈ దేశం నాది అని ప్రతి ఒక్కరు అనుకునే రోజు కోసం ఈ విద్యార్థి యువతరం నూతన శకంలో నూతన రాజకీయాలు రూపొందించి ప్రవేశపెట్టి అమలు చేయడానికి ముందుకొచ్చే అవకాశాన్ని పాలక వర్గాలు కల్పించాలని కోరుకుంటున్నాను.